సుబ్రహ్మణ్య స్వామి జన్మదినోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయాలని జనంతో కిక్కిరిసిపోయాయి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆయా ఆలయాల ప్రాంగణాలు హరిహర సుతుడి నామస్మరణతో మారుమోగాయి. మండల కాలంలో కఠిన నియమాలతో కూడిన అయ్యప్ప దీక్షలు స్వీకరించిన భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి భక్తి భావాన్ని చాటుతున్నారు. అందులో భాగంగానే ప్రసిద్ధ బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలను సోమవారం కన్నుల పండుగగా జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఆలయ తంత్రి సాయికృష్ణ దుబే గురుస్వామి వేద మంత్రోచ్చరణల నడుమ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అభిషేకం చేశారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో స్వామి భక్తులు కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వేకోజామునే ఆలయానికి చేరుకొని పూజలు జరిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. వేద పండితుల సమక్షంలో పూజాది క్రతువులు పూర్తి చేసి వారి ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆలయ నిర్వాహకులు జోగు రామన్న దంపతులను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయంలో అత్యంత వైభవపేతంగా జరపడం పట్ల మాజీ మంత్రి జోగు రామన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దామోదర్ గురుస్వామి మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠిని పురస్కరించుకొని ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల సరళిని వివరించారు. ప్రత్యేక పూజను వివరిస్తూ భక్తులకు అన్ని శుభాలు కలగాలని ఆకాంక్షించారు. సుప్రీం కమాండర్ ఆఫ్ గాడ్ మన దగ్గర మిలిటరీలో ప్రధాన సైన్యాధికారి ఎట్లయితే ఉంటాడో దేవతలందరూ కూడా ఆ స్వామి సర్వసేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నాడు మనం మార్గశిర శుక్లపక్షం షష్ఠి వచ్చేటువంటి తిథి సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ తిథి నాడు మనం సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసినట్టుంటే సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానము, వ్యాపారం నడవకుంటే వ్యాపారము, అలాగే ఇంట్లో ఐతిక బాధలు లేకుండా అందరూ ఆరోగ్యంతో ఉండడము, తర్వాత దరిద్రానికి చాటు లేకుండా స్వామివారి యొక్క దయతోని ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈతి బాధలు మన శరీరాలకి దరిచేరు. స్వామి మాత్రమైనటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తి. సంవత్సరం లోపల ప్రతి మంగళవారం నాడు చేసేటువంటి పూజలన్నీ కూడా ఒక ఎత్తు. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఒకటే ఒక్క పూట చేసేటువంటి పూజ ఒక ఎత్తు. ఆ పూజ చేసినట్టుంటే సర్వోత్తరమైనటువంటి అనేక మనకి ఈత ఇచ్చేటువంటి ఐతికమైనటువంటి గుహాలన్నీ కూడా జరిగిపోయి మనకు సుఖం కలుగుతుంది.